యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. రీసెంట్గా దిమాన్ చెక్మా అనే ఒరిస్సా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అతను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు. 4 సంవత్సరాల క్రితం 2021 బ్యాచ్ అనమాట. ట్రైనింగ్ అయిపోయాక 2 years మాత్రమే అతను టెన్యూర్ కూడా చేశారు. కల్హండికి సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ లంచం తీసుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ సజావుగా సాగాలంటే నాకు లంచం ఇవ్వాల్సిందని చెప్పి లంచం మాట్లాడుకుని 10 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వెంటనే అక్కడున్న ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ దిమాన్ చెక్మా ఇల్లు సెర్చ్ చేయగా అతని ఇంట్లో 47 లక్షల రూపాయల క్యాష్ బెడ్లో దొరికిందనమాట. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంత నీచంగా జనం దగ్గర, అంటే జాయిన్ అయిన కొత్తలో కూడా ఇంత నీచంగా జనం దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు డిమాండ్ చేస్తారా? ఇంత దిగజారిపోయా సర్వీస్ విలువలు అని చెప్పి చాలామంది షాక్ అయిపోయారనమాట ఈ ఉదంతం చూసిన తర్వాత. ఇది ఒక్క ఉదంతం బయటకు వచ్చింది, కానీ ఇంకా చాలా ఉదంతాలు ఇలాంటివి ఉంటాయి సమాజంలో. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంటుంది. దానిలో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాటిట్యూడ్లో అసలు కరప్షన్ అంటే ఏంటి, కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఏంటి అని ఖచ్చితంగా ఈ పేపర్ అందరూ పాస్ అవ్వాల్సిందే. దీనిలో వాల్యూ సిస్టమ్ ఏంటి, హ్యూమన్ వాల్యూ సిస్టమ్ ఏంటి అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ని ఒక మెటీరియలిస్టిక్ దృష్ట్యా చూస్తున్నారు. ఈ ఎగ్జామ్ పాస్ అయితే నా స్టేటస్ ఎలా పెరుగుద్ది, ఈ ఎగ్జామ్ పాస్ అయితే నా కుటుంబం వాల్యూ ఎలా పెరుగుద్ది, ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేను ఎన్ని డబ్బులు సంపాదిస్తాను అంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎగ్జామ్ పాస్ అయితే సమాజానికి నేను ఎంత ఇవ్వగలను అనేది చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అనేది ఒక పవర్లా చూస్తున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీలా మాత్రం చూడట్లేదు అనమాట. ప్రత్యక్షంగా డబ్బులు తీసుకుని లంచం తీసుకునే వాళ్ళు కొందరైతే పరోక్షంగా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి, వాళ్ళ యొక్క పొజిషన్ వాడి చాలా వరకు ఆస్తులు, సొమ్ములు కూడబెట్టిన వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ సర్వీసెస్లో చేయాలన్నా, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండాలన్నా నిజంగా కొంత రెస్ట్రైంట్ అవసరం అనమాట. అన్నిటినీ కాస్త త్యాగం చేస్తేనే ఆ పొజిషన్ అనేది మనకు వస్తాయి. లేదా సివిల్ సర్వీసెస్ కాదు, బయటకు వస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకోవచ్చు, స్టార్టప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అటుపక్క పవర్ కావాలి, ఇంకో పక్క విపరీతమైన ధనదాహం. ఈ రెండు ఉంటే సివిల్ సర్వీసెస్లో మాత్రం చాలా కష్టం అవుతుందన్నమాట. రోజు రోజుకి చాలా మెటీరియలిస్టిక్ ఆలోచనలు ఉన్న ఆఫీసర్స్ సివిల్ సర్వీసెస్లోకి వస్తున్నారు. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, సొసైటీల ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, పేరెంట్ల ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే బయటకు వెళ్తే ఏ పనైనా అయిపోద్ది, మన పేరు వాడేయచ్చు, మన కార్డు వాడేయచ్చు, అంటే మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ కూడా. అయితే సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యేది సమాజానికి మంచి చేయడానికి, అంతేగాని కేవలం మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన గ్రీడ్ గురించి ఆలోచించుకోవడానికి అయితే సివిల్ సర్వీసెస్ కాదు. అవన్నీ పక్కన పెట్టేసి బయటకు వచ్చి ఏమైనా చేసి బతకొచ్చు అనమాట. కాబట్టి సివిల్ సర్వీసెస్లో ఉండాలనుకుంటే మాత్రం కాస్త విలువలు చూసుకోవాలి. దానికి కారణం ఏంటంటే సమాజం మొత్తం మనలో ఒక హై ఎస్టీమ్తో చూస్తే మనపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇలాంటిది బయటకు వచ్చినా సివిల్ సర్వీసెస్ మీద అది మాయన మచ్చ అవుతుంది.